అండి అందరికి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? చాలా మంది చాలా రోజులు బట్టి అడుగుతున్నారు కదా, అక్క మీ దేవుడి మందిరం ఎలా ఉంటుందో చూపించండి ఫుల్ ప్లీజ్ అని అడుగుతున్నారు కదా. ఈ రోజు అయితే దేవుడి గది అంతా క్లీనింగ్ పెట్టేసుకున్నానండి. ఒక్కసారి చూసేయండి. గది అయితే ఇలా వస్తుంది, కింద కబోర్డ్ కూడా వస్తుంది అనమాట. ఇదైతే నాకు చాలా ఇష్టం అండి. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి పట్టుకెళ్ళిపోతాను. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా. కింద అయితే కబోర్డ్ ఇస్తుంది, దాంట్లో మాత్రం నేను దేవుడి బుక్కులు, పసుపు కుంకాలు, దారాలు అవి పెట్టుకుంటానండి. అంతేకాదండి, దేవుడి గదిలో ఎప్పుడు కూడా కొత్త క్లాత్ వేస్తాను. జాకెట్ పీస్ అయితే వేసుకుంటానండి. మనకైతే అవి ఈజీగా కూడా ఉంటాయి కదా. అండ్ బాబు అయితే భగవద్గీత చదువుతాడు, అది ఎప్పుడు దేవుడి గదిలోనే ఉంటది. రివిజన్ కూడా చేసుకుంటూ ఉంటాడు అనమాట. దానికే ఆ డైరీ కూడాను. చిన్న చిన్న విగ్రహాలన్నీ కడిగిసి తెచ్చేసుకున్నానండి. ఇంకా ఫోటోలు అయితే కొత్త క్లాత్ తో తుడిచేసి బొట్లన్నీ పెట్టుకున్నాను అనమాట. అంతే కదండి, మాకైతే పౌర్ణమి ఉంది కదా, పౌర్ణమి కోసమే ఈ క్లీనింగ్స్ అన్ని కూడానండి. బుధవారం ఒకటి కదా, అందులో 7 వారాల రథం ఒకటి ఉంది కదా. కాకపోతే ఇంకొక చిన్న మాట అండి, నాకైతే 2 వీక్స్ పోస్ట్ పోన్ అయింది. ఒకటి మంత్లీ ప్రాబ్లం వల్ల, ఇంకొకటి వచ్చేసరికి నాకు పౌర్ణమి